దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన ఆత్మీయ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయంలో మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కృప, ఈ ధన్యతను బట్టి ఆయన మందిరంలో కొద్ది వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రతిరోజు మనల్ని సజీవులుగా ఉంచి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, దినదినము నడిపిస్తున్న ఆయనకి మనందరము కృతజ్ఞతలే ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క మందిరములోను ఆయన వాక్యం అంటున్న మనము ప్రతిరోజు కూడా మన హృదయాలు సరి చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ధన్యతను, ఈ అవకాశాన్ని సదునుపరుచుకోమని దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఈరోజు ఎంతవరకు దేవుని వాక్యానికి చిత్తపడి కలిగి ఉన్నాం, వాక్యంలో జీవించాలి, వాక్యంలో నడవాలి, వాక్య ప్రకారంగా మనము సదునుపరుచుకోవాలని దేవుని లేఖనాన్ని చదివిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఆయన యొక్క మాటలు మనము గుర్తు చేసుకొని ఆలోచన చేస్తే కనుక ఒక మాట మీకు ఈరోజు తెలియపరుస్తాను. ఈరోజు అంశం ఏంటంటే కనుక దేవుని కొరకై ఎవరైతే దేవుని కొరకైన వాగ్దానము కలిగి ఉంటారో, దేవుడు మన పట్ల అనే కార్యము జరిగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుని ఎదుకువారి కొరకైనా, అంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుకువారుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుగుతావో వారికి వాగ్దానం కలిగి ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము అనుదినమును దేవుని సత్యాన్ని అనుసరించి ఆయన మార్గంలో స్థిరంతముగా ఉండి ఆయన వాక్య ప్రకారంగా జీవించి ఆత్మలో మనందరము ఫలించేవారుగా ఉండాలి. మరి ఎంతమంది దేవుని వెతుకుతున్నాము, వారికి వాగ్దానం ఎంతమంది పొందుకున్నాం? ప్రతిరోజు మనము దేవుని వెతుకుతున్నామంటే అనగా దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుంటూ ఆయన్ని దినదినము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వెతుకుతూ ఉంటాం. ప్రార్థన ద్వారా కానీ, పాటల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, వినడంలోనూ చెప్పడంలోనూ ఇలాగా కొన్ని సందర్భంలో దేవునితో వెతికే వారికి ఉన్నామా లేదా మనం సరి చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ రీతిగా జీవించబడతామో, ఇక్కడ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం కానించి 20 దాకా మనం చూస్తే కనుక ఈ మాటలు ఇలాగా రాయబడుతున్నాయి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా అద్దమునున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజము కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగవచ్చు బడి దొడ్డవి. నీతి మార్గము యందును న్యాయము మార్గముల యందును నేను నడవచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము చదివిస్తూ ఉంది. ఈరోజు నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని వాక్యం పట్ల ప్రేమ, ఆత్మీయత, అనురాగం. ఇక్కడ మనం చూస్తే నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించున్నాను. ఎవరైతే నన్ను జాగ్రత్తగా ఎవరిని ఎత్తగలండి? దేవుని వెతుకువారు అనగా దేవుని ఎదుకువారు ఎవరైతే ఉన్నారో వారికి వాగ్దానం. అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఏమిటి అనేది మనం చూస్తే కనుక
నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అంటే ఎవరిని వెతకాలండి? దేవుని వెతకాలి. ఎవరైతే దేవుని వెతికారో వారి కొరకు ఏంటని వాగ్దానము కలుగుంది, వాగ్దానముగా జీవించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరము కూడా ఏం చేయాలంటే కనుక ఐశ్వర్య ఘనతలు కంటే స్థిరమైన కలివియు నా ఈతిని వద్దనున్నవి ఎన్నిటికన్నా గొప్పది ఆయన దగ్గర ఉంది. ఏంటిన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, నీతి, దేవుని వాక్యము, సత్యము ఉంది ఆయన దగ్గర. ఆ వాక్యం ఎప్పుడైతే మనం ఉంటామో, మన హృదయంలో నాటబడుతుందో, ఎన్నిటికంటే విలువైనది అదొకటే. మనం అనుకుంటాం డబ్బు కన్నా విలువైంది ఏది లేదు అనుకుంటాం. వాటికన్నా ధనము, ఐశ్వర్యము, ప్రియ దేవుని పట్ల ఎన్నిటికన్నా దేవుని వద్ద ఉన్నది ఆయన సత్యమైన మాటలు. ఐశ్వర్యము కన్నా, నీకున్నది కలిమి కన్నా ఎప్పుడైతే ఆయన మాటల ద్వారా మనం జీవించబడతామో, మన ఆత్మీయంగా బలపడతామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన వెతుకుతూ ఉంటామో అప్పుడే మనకి ఘనత వస్తుందండి. ఎప్పుడైతే మనకి ఘనత వస్తుందో ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు అపరంచ కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. నీకు ఏదన్నా కనప్పుడు నా ద్వారా వచ్చే ఆశీర్వాదము చాలా మంచిది అన్నారు. ఎవరి ద్వారాగా? దేవుని ద్వారాగా. ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదము మంచిది. ఆయన ఫలాలు అనేక సార్లు ప్రియదేవి మనం జీవించినప్పుడు కూడా ఆత్మీయంగా ఉండాలంటే కనుక ప్రశస్తమైన విండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డవి అన్నాడు. ఎందుకంటే ఎన్నో లోకం ఉండొచ్చు, ఎంతో గొప్పగా జీవించవచ్చు. ఏది ఏమున్నప్పుడు కూడా ఈ లోకంలో ఏదున్నప్పుడు కూడా ఆయన ఇచ్చే ఘనత కానీ, నీతి కానీ అండి, ఐశ్వర్యము కానీ, అంటే మనం చూస్తే ప్రియదేవుల ఆశీర్వాదము మన దగ్గర ఏమన్నా లేకపోయినా దేవుని యొక్క హృదయంలో మన మాట ఉండాలి. ఆయన యొక్క మాటలు ఎప్పుడు మన హృదయంలో ఉంటాయో అర్థను భద్రపరుచుకుంటామో మనకి ఏది కొదువు లేకుండా చేస్తాడండి. చూడండి, ఈ లోకంలో ఎంతో డబ్బు కలిగిన వారు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నా మరి రోజు వారికి వాళ్ళ దగ్గర ఏమీ లేదండి, దేవుని వాక్యము లేదు, దేవుని యొక్క సత్యము వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆలోచన చేస్తే కనుక దేవుడు మన పట్ల మేలుకరముగా నడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నారా? దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారా? వాక్య ప్రకారంగా జీవిస్తున్నారా? ఎప్పుడైతే ఈ మాటలు మనలో ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మార్గమందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను అనగా ఈ మాటలు ఏం చేయాలంటే ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ మాటలు మన హృదయపూర్వకంగా ఆత్మీయంగా మనం బలపడతాయో, ఏ మార్గంలో మనం జీవించాలి, ఏ మార్గంలో మనం ఉండాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో మనల్ని అందరూ కూడా ఏం చేస్తున్నాడండి, బలపడుతూ వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. దాని ద్వారాగా నీతి మార్గం ఎందును న్యాయము మార్గం ఎందును నీవు నడుస్తున్నావా? గమనించండి, ఈరోజు అటువంటి మార్గంలో మనం స్థిరంతంగా ఉన్నామా? అంతేకాదు ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడి దొడ్డమన్నాడు. ఎన్నిటికన్నా చాలా మంచిది దగ్గర వస్తుంది అన్నాడు. ఆనాడు పేతురు యోహాను గారు మరి ఏం చేశారండి, దేవాలయంకి వెళుచున్నప్పుడు అక్కడ ఎవరున్నారండి, గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు.
ఒక బిచ్చగాడు మెట్ల మీద ఏం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా? నడవలేని పరిస్థితి. ప్రతిరోజు అక్కడ కూర్చోబెట్టి దేవాలయం ముందు అడుక్కుంటే ఉన్నాడు. మరి ఒక రోజున మరి పేతురు గారిని, యాహారు గారిని తెరిచి చూడమని చెప్పారు. చాలామంది వారు తగిన సహాయాన్ని వారికి అందిస్తున్నాడు. ఈ బిచ్చగాడు ఏదైతే ఉన్నాడో అలేమో నా వైపు తేరు చూడమన్నాడు. వాడేమనుకుంటున్నాడు, వెనక్కి తేరు చూడమంటే మనకేదో దొరికిద్ది, ఇంకా మనకి ఏదో చేస్తాడని ఏం చేస్తాడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ బిచ్చగాడు ఆయన అక్కడ ధర్మము కోసం కూర్చున్నప్పుడు ఆయన దగ్గర ఏమన్నా చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు. ఏ రోజైనా ఎవరైనా ఏం చెప్పగలరా? దేవుడు యొక్క హృదయంలో వారి పేరు బట్టి ఆ సేవకులు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, నా దగ్గర ఎండి బంగారం అద్దలేవు కానీ, అబ్బా ఏంటి ఎండి బంగారం, ఇంకేమో వజ్రం ఇస్తారేమనుకుంటున్నారా? అదే పట్టి విశ్వాసంతో తీర్చేశాడు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, నజరేయుడైన యేసు క్రీస్తులోనూ నడవబడును గాక. దేవునికి స్తోత్రం. ఆ రోజు అటువంటి బిచ్చగాడిని ఆయన కాలు వచ్చినప్పుడు గంతులు వేసుకుంటూ దేవుని నామాన్ని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతుకువారు ఉంటే కనుక అనేక అద్భుతాలు జరుగుతాయి. ఆనాడు గుడ్డు వారిని చూపు పొందాడు, మగవారు మాట్లాడారు. ఇలాగా మనం చెప్పుకుంటే అనేక సందర్భాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. మరి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎతుకు వారికి అనేకమైన వాగ్దానములు మనకు ఇస్తున్నాడు. బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నాయి. మనం ఎవరైతే అనుసరిస్తున్నామో, ఆశ్రమిస్తున్నామో, ఆయన మార్గంలో స్థిరంతంగా ఉంటున్నామో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధంలో దేవుని మాటలు మనము అనుదినమును జ్ఞాపకం చేసుకుంటుంది కనుక, ఎప్పుడైతే ఆయన ప్రేమించామో, నన్ను ప్రేమించే వారిని జాగ్రత్తగా వెతుకుతున్నారు. ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారిగా మీరు జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని వెతుకువారిగా ఉన్నారో వారికి వాగ్దాన ఫలం ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వెతికినట్లయితే కనుక వాగ్దానం ఉంది. ఐశ్వర్యం ఘనతల కన్నా స్థిరమైన లేమియు నీతిని అర్థం ఉన్నవన్నాడు. ఇవన్నిటికన్నా గొప్పది నా దగ్గర ఉంది. మీరు వస్తారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంతకి రామంటే సమయం లేదండి, ప్రార్థన చేయమంటే సమయం లేదండి. సాకులు చెప్పేవారు ఎక్కువైపోయి లోకంలో. దేవుడిచ్చిన సమయాన్ని ఒక గంట నువ్వు గడపలేకపోతున్నావు. ఏదో ఒక సాకులు వంకలు చెప్పుకుని ఎన్నాళ్ళు నువ్వు బ్రతుకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకు తాను నువ్వు మోసం చేసుకుని ఎన్నాళ్ళు బ్రతుకుతా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనిత్యము అని దినమున కూడా మనము నీతియు ఆయన వస్తున్నది కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాలి. ఆస్తి ఐశ్వర్యం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, ఏముండొచ్చు, ఏదైనా నీతి నీకు నీతి నిద్ద ఉన్నదని ఈరోజు అనుకుంటామా? మనం చెప్పుకుంటాం, నేను గొప్పవాడిని, నేను నీతిమంతుని, నాకన్నా మంచివాడు లేడు. తనకు తాను అలా చేసుకోకపోతే మనిషి బతకలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము అనిదినము ఆయన మార్కులన్నీ స్థిరంతముగా ఉండాలి. అందుకే నాడు అపరాంచము కంటే నా వల్ల కలిగే నీకు ఫలము ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు ఆ ఫలాలు ఇస్తారండి. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు అనేక మంది ఉండొచ్చు, దేశించేవారు ఉండొచ్చు, కానీ ఆయన నిత్యము నిరంతరము నీకు అండగా ఉండి నీ పక్క నిలుసుండి మంచి జ్ఞానంతో నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాదు. ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని విని మనం గమనించాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, ఆత్మీయంగా మనం బలపడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని సత్యం తెలుసుకుంటామో మనలో ఉన్నది నీతి మార్గం ఎందును
ఏంటి న్యాయ మార్గములందును ఆయన నడుచుచున్నాడు. కాబట్టి మనం అదే మార్గంలో వెళ్దాం, దేవుని వాక్యం తెలుసుకుందాం, సత్యం తెలుసుకుందాం, ఆయన మార్గంలో స్థిరంతంగా ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో దేవుని మాటలు మన నిత్యము అనుదినమును కలిగి ఆత్మీయంగా మనందరం బలపడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఈరోజు మనం ఎవరిని వెతుకుదామంటే కనుక దేవుని వెతికే వారిగా ఉందాము. అలా వెతికిన వారికి వాగ్దానకము కలిగి ఉంది కాబట్టి మనము వాగ్దానంగా జ్ఞాపకం చేసుకుందాం. ఏదేం పెట్టారు, మన ప్రశస్తమైనది ఎన్నిటికన్నా కలిగేది ప్రతిదీ కూడా మీకు వచ్చేవి చాలా దొడ్డమన్నారు కాబట్టి వాటిని సంపాదించుకుందాం, ప్రయాసపడదాం, వాక్యం ద్వారా బలపడతాం. ప్రియదేని పిల్లరా, అటువంటి కృపా దీవెన ఆశీర్వాదము మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుడు, మమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించిన దేవా నీకే వందములు. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందములు. ప్రభా, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి ఎవరైతే దేవుని వెతికి వారిగా ఉన్నారో వాగ్దానం చేస్తాం. ఆనాడు తండ్రి భిక్షగాడు ప్రభా అడుగునిచున్నప్పుడు మా దగ్గర ఎన్ని బంగాళాలు లేవు కానీ నాకు కలిగింది ఇస్తాను తండ్రి. ప్రభా, స్వస్థత ఇచ్చావు, గుడ్డుగారు చూపునిచ్చావు, మగవారికి మాటలు ఇచ్చావు. అనేక గొప్ప కాలం జరిగించి నీ మాటలు బట్టి మేము జ్ఞాపకం చేసుకుని నీ కృప ద్వారా మనం బలపరిచిన విధానం బట్టి నీకు వందాము. దయగల తండ్రి, నీ కృపలో నీ ఆత్మలో తెలియచండి. బిడ్డలకు కొన్ని అవసరం తీర్చండి, వారికి కొన్ని ఇబ్బంది ఇచ్చండి, వారు చేస్తున్న పనిని దీవించండి, ఆశ్రయించండి, వారి కష్టానికి ప్రతిఫలం దయచండి. కుటుంబంలో ఆర్థిక సమస్య తొలగించండి, భార్య భర్త మధ్య ప్రేమ నిరోగలు దయచండి. కుటుంబానికి అవసరం ఉందా సమస్తము చేతి నీ కృప ద్వారా బలపరిచి నీ ఆత్మలో ప్రతిఫలం వారు తెలియచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.